హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని భారతదేశ శీతోష్ణ స్థితి పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. శీతోష్ణ స్థితి ప్రభావితం చేసే అంశం కానిది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వాతావరణ పీడనం. ట్రేడ్ అన్న పదానికి అర్థమేమి? ఆన్సర్ ట్రాక్. భూమి నుంచి వాయువులు తప్పించుకోకపోవడానికి గల కారణం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల. భూమధ్య రేఖ నుండి ధృవాల వైపుకి పోయే కొలది సగటు సాంవత్సరిక ఉష్ణోగ్రత డాష్. ఆన్సర్ తగ్గుతుంది. ఏ ప్రాంతాలు సూర్యరశ్మిని బాగా గ్రహిస్తాయి? ఆన్సర్ మైదానాలు. భారతదేశాన్ని ఏ రేఖ 2 సమభాగాలుగా చేస్తుంది? ఆన్సర్ కర్కట రేఖ. తుఫాన్ల నెల అని ఏ నెలను పిలుస్తారు? ఆన్సర్ నవంబర్ నెలను. మన దేశం ఈ క్రింద ఇవ్వబడిన ఏ మండలంలో ఉంది? ఆన్సర్ సగం ఉష్ణమండలం, సగం సమశీతోష్ణ మండలంలో. ఒక ప్రాంత శీతోష్ణ స్థితిని లెక్కించడానికి ఆధారపడే సమయం ఎన్ని సంవత్సరాలు? ఆన్సర్ 30 సంవత్సరాలు. భారతదేశంలో కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని గుర్తించిన వారెవరు? ఆన్సర్ అరబ్ వర్తకులు. భూమి ఉపరితలం పైన ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలోని డాష్ మీద ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ సూర్యపుటము. సూర్యరశ్మిని గ్రహించి తిరిగి వాతావరణంలోకి ప్రసరింపచేసేవి ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ మంచు ప్రాంతాలు. సూర్యపుటము ఇక్కడ అధికంగా ఉంటుంది. ఆన్సర్ తక్కువ అక్షాంశాలు. కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం డాష్ మండలంలో, ఉత్తర ప్రాంతం డాష్ మండలంలో ఉంది? ఆన్సర్ దక్షిణ ప్రాంతం ఉష్ణమండలంలో, ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది. ఈ క్రింది వాటిలో వాతావరణ అంశం కానిది ఏది? ఆన్సర్ భౌగోళిక స్వరూపం. శీతోష్ణ స్థితిలో ముఖ్యమైన ఉష్ణోగ్రత వర్షపాతాలను డాష్ ద్వారా చూపించవచ్చు? ఆన్సర్ క్లైమోగ్రాఫ్లు.
భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతం ఏ ప్రాంతం? ఆన్సర్ ఉష్ణమండల ప్రాంతం. సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత డాష్. ఆన్సర్ తగ్గుతుంది. ఉష్ణోగ్రత యొక్క తీవ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ అక్షాంశం. ఈ క్రింది వానిలో క్లైమోగ్రాఫ్ సూచించినది ఏది? ఆన్సర్ ఉష్ణోగ్రత మరియు వర్షపాతం. ట్రేడ్ అనేది ఏ భాషా పదం? ఆన్సర్ జర్మన్ భాషా పదం. జెట్ ప్రవాహాలు నేల నుంచి ఎన్ని మీటర్ల ఎత్తులో వేగంగా ప్రవహిస్తుంటాయి? ఆన్సర్ 12,000 మీటర్ల ఎత్తులో. దక్షిణ ప్రాంతంలోని అధిక భాగం సుదీర్ఘ డాష్ వల్ల సముద్ర ప్రభావానికి గురవుతుంది? ఆన్సర్ కోస్తా తీరం. ఎన్ని డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది? ఆన్సర్ 25 డిగ్రీల. లైలా తుఫాన్ కారణంగా 2009లో ఏ ప్రాంతం అతలాకుతలమయ్యింది? ఆన్సర్ సుందర్బాన్. సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ పెరగడం వలన సముద్ర మట్టం ఎంత మేర పెరుగుతుంది? ఆన్సర్ 1 మీటర్. మొక్కలు వినియోగించుకుని మాంసకృత్తులు తయారు చేయటానికి పనికి వచ్చే వాయువు ఏది? ఆన్సర్ నత్రజని. సూర్యకిరణాల నుంచి వచ్చే వేడిమి మీద ఆధారపడి ఉండేది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఉష్ణోగ్రత. నైరుతి ఋతుపవనాలు భారతదేశం దాటి వెళ్ళిపోకుండా అడ్డుకునేవి ఏవి? ఆన్సర్ హిమాలయాలు. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ డి. 1 శిశిర ఋతువు, డి జనవరి నుండి ఫిబ్రవరి. 2 శరదృతువు, సెప్టెంబర్ నుండి అక్టోబర్. 3 వర్ష ఋతువు, బి జూలై నుండి ఆగస్ట్. 4 హేమంత ఋతువు, సి నవంబర్ నుండి డిసెంబర్. 5 గ్రీష్మ ఋతువు, ఏ మే నుండి జూన్. 6 వసంత ఋతువు, ఈ మార్చి నుండి ఏప్రిల్.
మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.